హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు గ్యాన్ తెలుగు ట్రేడర్. ఫస్ట్ డిస్క్లైమర్ అయితే ఒకసారి చూడండి. మేము ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అలాగే మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కూడా కాదు. సో మేము లాస్ట్ వీక్ ఒక షార్ట్ వీడియో చేసాము. మాకు 2024లో ఓన్లీ డన్ అకౌంట్ ద్వారా అరౌండ్ 17,000 ప్రాఫిట్ అయితే తీయడం జరిగింది అని చెప్పేసి. సో దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. మాకు ఓవరాల్‌గా 2024 ఇయర్‌లో స్టాక్ మార్కెట్ నుంచి 70,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇది మేము ఒక సింపుల్ స్ట్రాటజీని యూజ్ చేసి చేసిన ట్రేడ్స్ అన్నమాట. సో ఫస్ట్ అకౌంట్ వచ్చేసి మాకు జిరోదా అకౌంట్ ఉంది. దాని నుంచి 43,000 ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. అది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మాది జిరోదా అకౌంటు. ఇక్కడ జనవరి 1, 24 నుంచి డిసెంబర్ 31, 24 వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ మాకు ఆల్రెడీ రియలైజ్డ్ ప్రాఫిట్ 26,400 రూపీస్ ఉంది. అలాగే అన్‌రియలైజ్డ్ ప్రాఫిట్ అరౌండ్ 18K ఉంది. సో ఈ మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు ట్రేడ్స్. సో ఇవి ఓవరాల్‌గా మేము మేజర్ అకౌంట్‌లో చేసిన ట్రేడ్స్. దీని నుంచి మాకు వచ్చిన ప్రాఫిట్ అరౌండ్ 43,700. సో అకౌంట్ 2 కూడా జిరోదా అకౌంటే. దాంట్లో నుంచి కూడా మేము అరౌండ్ 5,000 రూపీస్ అయితే ప్రాఫిట్ ఎర్న్ చేయడం జరిగింది. ఇది మేము ప్రీవియస్‌గా యూజ్ చేసిన జిరోదా అకౌంట్ అన్నమాట. దీని తర్వాత మేము ధన్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ ధన్ అకౌంట్‌లో మాకు ఓవరాల్‌గా 16,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఏప్రిల్ నుంచి చూపిస్తుంది. నేను జనవరి నుంచి చూపిస్తాను ఒకసారి. సో ఫస్ట్ అయితే మాకు స్టార్టింగ్‌లో ఒక ట్రేడ్ అయితే చేయడం జరిగింది ఐఆర్‌సిటీసీలో. దీంట్లో ఒక 956 రూపీస్ లాస్ అయితే రావడం జరిగింది. సో ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు చూసుకుంటే గనుక మాకు ఓవరాల్‌గా ప్రాఫిట్ అనేది 17,250 రూపీస్ వచ్చింది ఓవరాల్‌గా. సో ఈ ధన్ అకౌంట్ నుంచి ఓవరాల్‌గా వచ్చిన ప్రాఫిట్ మేము ఇక్కడ ఎక్సెల్‌లో కూడా వేసాము. ఈ లాస్ తీసేయగా మిగిలిన అమౌంట్ చూసుకుంటే ప్రాఫిట్ 16,500 వచ్చింది. అలాగే మేము బిట్‌కాయిన్‌లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తాము డెల్టా ఎక్స్‌చేంజ్‌లో. సో దాని నుంచి మాకు ఒక 5,000 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓవరాల్‌గా 2024లో మా స్టాక్ మార్కెట్ జర్నీ గనుక చూసుకుంటే మేము ఎర్న్ చేసింది 70,000 రూపీస్. సో ఇదంతా మేము ఒక సింగిల్ స్ట్రాటజీని యూజ్ చేసి చేయడం జరిగింది. ఇది ఎవరైనా చేయొచ్చు. కొంచెం స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంటే మీ దగ్గర ఒక 20,000 నుంచి 50,000 వరకు క్యాపిటల్ ఉన్నట్లయితే మీరు కూడా మాలాగే స్టాక్ మార్కెట్‌లో మనీ ఎర్న్ చేయొచ్చు. సో దీనికి మీరు చేయాల్సిందల్లా స్ట్రాటజీ అనేది నేర్చుకోవాలి. సో ఎవరైతే ఈ స్ట్రాటజీ నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. 9398399683. ఇది ఓన్లీ వాట్సాప్ అన్నమాట. మీరు వాట్సాప్ చేసినట్టయితే మేము మీతో కాంటాక్ట్ అయ్యి ఈ స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతది ఏంటనేది డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మా అండర్‌లో ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఈ స్ట్రాటజీని ఎక్స్‌ప్లెయిన్ చేసి మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే మేము ఈ స్ట్రాటజీ యూజ్ చేసి ట్రేడ్స్ తీసుకుంటామో అవి ఆ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలర్ట్స్ లాగా మీరు యూజ్ చేసుకొని మీ రిస్క్‌ని బేస్ చేసుకొని మీరు ఆ ట్రేడ్ చేయగలరా లేదా అనేది డిసైడ్ అయ్యి మీరు ట్రేడ్‌లో ఎంటర్ అవ్వచ్చు. సో మీరు ట్రేడ్‌లో ఎంటర్ అయ్యే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కూడా కన్సల్ట్ అయ్యి దాని తర్వాత మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో మనీ ఎర్న్ చేసేదానికన్నా లాస్ అయ్యే ఛాన్సెసే చాలా ఎక్కువున్నాయి. సో మా స్ట్రాటజీని యూజ్ చేసి మేమైతే 2024లో ఈ మనీని ఎర్న్ చేయడం జరిగింది. సో మీరు కూడా సేమ్ స్ట్రాటజీ స్ట్రిక్ట్ రూల్స్‌తో ఫాలో అయినట్లయితే మీకు కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని
ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ.